బెర్రీస్ అనమాట. బెర్రీస్లో మనకి స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఏవైనా సరే బెర్రీస్ దే ఆర్ రిచ్ ఇన్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి అందులో. సో ఇవన్నీ కూడా మనకు డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకునేదానికి చూడండి. హోల్ గ్రెయిన్స్ అండ్ మిల్లెట్స్, మనం చిరుధాన్యాలు అంటాం కదా, రాగులు, సజ్జలు, సో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూడండి. లివర్, నాన్ వెజ్ తినే వాళ్ళైతే డెఫినెట్గా లివర్, మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ ఇది రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ మీ డైట్లో ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. ఫిష్లో ఎస్పెషల్లీ మనకి ఫ్యాటీ ఫిష్, సాల్మన్ ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో, మనకి డెఫినెట్గా ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. చిక్ పీస్ అంటే మనకి ఇప్పుడు శనగలు అంటాం కదా, సో ఈ శనగలు కూడా నానబెట్టుకొని వీటిని కూడా మనకు ఉడకబెట్టుకొని తినచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కూడా ఈ డైట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేశారు అని అంటే డెఫినెట్గా మీ ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఈ డైట్తో పాటు మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా ఉండేటట్టు చూడండి. కొంచెం ఒకవేళ ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళైతే డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 2 to 5 kgs మీ బాడీ వెయిట్లో అట్లీస్ట్ ఒక 5 to 10% రిడక్షన్ ఇన్ వెయిట్ చూసుకున్నా కూడా మీ ఫర్టిలిటీ డెఫినెట్గా బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.